వైఎస్ఆర్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రగతి భవన్ వద్ద మాజీ మంత్రి డాక్టర్ సిద్రి అప్పలరాజు పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాశీబుగ్గ వైఎస్ఆర్ స్క్వేర్ వద్ద గల దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో మాజీ మంత్రి సిదిరి ప్రసంగించగా కార్యక్రమంలో పెద్ద ఎత్తున మండల నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. నిన్న మొన్న ఎప్పుడు ఒక వార్త చూశాను. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మన పలాస వచ్చి ఆర్ఓబి అంటే రైల్వే ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళి ఆయన మాట మాట్లాడుతున్నాడు. గత వైసీపీ హయాంలో ఈ ఫ్లైఓవర్ కోసం ₹1 ఖర్చు పెట్టలేదు అని నేను అడగదలుచుకున్నాను. నేను రామ్మోహన్ నాయుడు గారికి, మీరు మా జిల్లా ఎంపీ, మాకు గౌరవం ఉంది, కేంద్ర మంత్రిగా మీకు అవకాశం వచ్చింది, చాలా సంతోషం. వెనుకబడిన ప్రాంతం నుంచి ఒక వ్యక్తికి అలాంటి అవకాశం వచ్చింది, అందులో మా జిల్లా వ్యక్తి కేంద్ర మంత్రి అనేసరికి మేమందరం కూడా వేరే వేరే పార్టీలు అయినా సరే సంతోషమే మాకు. కానీ మీరు చేస్తున్న పనులు ఏంటని నేను అడుగుతున్నాను. మీ కళ్ళు కనబడట్లేదా? ఆ ఫ్లైఓవర్ అతిగతి లేకుండా విడిచిపెట్టేస్తే దానికి ఉన్నటువంటి అష్టదరిద్రాలను తొలగించి పట్టాలెక్కించినటువంటి ఘనత మాది అని ఈ సందర్భంగా మరొకమారు రామ్మోహన్ నాయుడు గారికి తెలియజేయదలుచుకున్నాను. రామ్మోహన్ నాయుడు గారు, మీరు ఒకటి ఆలోచించుకోండి. మీరు ఈ దేశానికే మంత్రి, మీరు ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నారు, ఒక అత్యున్నత దశ. అంటే ఈ జిల్లాకు, ఈ నియోజకవర్గాలకు, ఈ దేశానికో ఏవో చేయగలిగేటటువంటి అవకాశం మీకు వచ్చింది. మీరు వచ్చి ఈ చిల్లర కబుర్లు, ఈ కాకమ్మ కబుర్లు, ఫ్లైఓవర్కు డబ్బులు ఇవ్వలేదు. ఎవరు ఇచ్చారండి డబ్బులు? ఆ ఫ్లైఓవర్ ఎందుకు ఆగిపోయింది నీకు తెలుసా? ఇన్నిసార్లు 3 సార్లు ఎంపీ, కొన్ని 100 సార్లు వచ్చింటావు ఆ రోడ్డు మీద, ఆగిపోయి ఉంటావు గేట్ వేసి. దీని ఎందుకు ఎవరు మొదలు పెట్టలేకపోతున్నారు నీకు తెలుసా? డాక్టర్ అప్పలరాజు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల దానికి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ తొలగించి పట్టాలు ఎక్కిస్తే ఈరోజు నువ్వు వచ్చి వైసీపీ హయాంలో ఒకరు కళ్ళుంటే ఇవన్నీ కనిపిస్తాయి. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మేము చాలా సింపుల్గా చెప్తాం, కళ్ళు లేని కబోది మా ఎంపీ అని డైరెక్ట్గా చెప్పడం మొదలు పెడతాం. నువ్వు అలా అనిపించుకోవాలంటే ఇలాంటి మాటలు మాట్లాడు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, మన పోర్టుకి వెళ్ళి అంటాడు చంద్రబాబు గారి చల వల్ల ఈ పోర్టు నిర్మాణం జరుగుతుందట. ఈ మాటలు ఎవరు చెప్పగలరు? ఇందా నేను కళ్ళు లేని కబోదంటే కళ్ళు లేని సొల్లు మాట చెప్పేవాడండి అని చెప్పి ఇంకోటి చెప్తున్నాను ఇక్కడ. అంటే ఇలాంటి పిచ్చి మాటలని మాట్లాడతాం మేము. మీరు పద్ధతిగా మాట్లాడితే మేము పద్ధతిగా మాట్లాడతాం. కోర్టు ఎంత కష్టపడ్డాం, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాం. అసలు ఎందుకు పోర్టు ఎవరు కట్టలేకపోయారో మీకు ఎవరికైనా తెలుసా? అసలు మీ నాన్నగారు చెప్పారు, మీ చిన్నాన్నగారు చెప్పారు, నువ్వు 2 సార్లు ఎంపీగా చెప్పావు. మీకు ఎవరికి సాధ్యం కాంది మేము చేసాం పోర్టు. నువ్వు వచ్చి పోర్టు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు చలవాళ్ళ పోర్టు, సిగ్గు లజ్జ ఉందా? సిగ్గు లజ్జ ఉండాలా? ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి అదే మాట. ఈయన ఎలా తయారయ్యాడంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రౌండ్ అయిన అన్ని ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఫోటో తీసుకోవడం, అక్కడ చంద్రబాబు గారు భజన చేయడం. ఎంచేదంటే ఇంట్లో 2 పదవులు ఇచ్చినారు కాబట్టి చంద్రబాబు గారు భజన చేయడం. అప్పుడు గతంలో 2 సార్లు ఎంపీగా ఉండి ఆయన చేసిన పనులు ఏమైనా ఉన్నాయంటే, మన రైల్వే స్టేషన్లో స్టీల్ బెంచీలు అయితే, ఈ 3వసారి ఎంపీ అయి కేంద్ర మంత్రి ఆయన చేస్తున్నటువంటి కొత్త స్కీమ్ ఇప్పుడు వచ్చింది ఏంటంటే, గ్రామాల్లో సోలార్ లైట్. అర్థమవుతుందా? ఈ స్టీల్ బెంచ్ మళ్ళీ స్టీల్ బెంచ్లు కట్టేసి మరి మీద పడిపోతారని చెప్పి భయపడినట్టున్నారు. దాన్ని ఈసారి ట్రెండ్ మార్చి సోలార్ లైట్లు పెట్టారు. ఈసారి సోలార్ లైట్ల దగ్గర నుంచి ఆలోచనలు పెంచి కొంత మెరుగ్గా ఆలోచించి ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఏం చేస్తే నీ పరిధిలో ఏం చేయగలవో ఆలోచించి ఆ పని చేయమని ఈ సందర్భంగా నేనైతే రామ్మోహన్ నాయుడు గారికి హితవు పలుకుతా ఉన్నా.